గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ అయితే ఫెయిల్ అయింది. అరౌండ్ 30,000 ఎస్ఎల్ హిట్ అయింది. దట్స్ ఫైన్. అప్పుడప్పుడు మనం ఇది బిజినెస్ ఎక్స్‌పెన్స్‌లా చూసుకోవాలి. నేను స్ట్రాంగ్‌లీ చూసిన పాయింట్ ఏంటంటే, నిన్న ఇది బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ఇలా క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! దేర్ ఈస్ ఛాన్స్ అనుకోని. బట్ ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైమ్ ఇన్ ఎ రో బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ఫెయిల్ అవ్వడం. సో, బేసిక్‌గా ఇది ఇంకా మనం కన్సిడర్ చేయడం మానేయడం బెటర్. అండ్ దాన్ని మండే డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టయితే ఈసారి స్ట్రాంగ్‌గా ఉంది. 26,000లోకి స్ట్రాంగ్‌గా ఎళ్తున్నాం. సో, ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకునే టార్గెట్స్ 25,200 25,600 ఈవెన్. సో, నేనైతే పొజిషన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను స్లోగా. జస్ట్ 75 క్వాంటిటీ ప్రస్తుతానికి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 244 అయింది. మెల్లిమెల్లిగా కాకపోతే కొద్దిగా చిన్న క్వాంటిటీ బెటర్ ఈసారికి. ఎందుకంటే నిన్నే న్యూస్ చూసాను రష్యాతో ఏదో పెద్ద డీల్ మనం ట్రై చేస్తున్నామని. లైక్ పెద్ద డీల్ ఏదో డిస్కషన్‌లో ఉందని. బట్ అదే ఇటువైపు అయితే ట్రంప్ ఆల్రెడీ వార్న్ చేశాడు చాలా కంట్రీస్‌కి. లైక్ రష్యాతో డీల్ చేస్తే టారిఫ్ అనేది పెరుగుతదని. ఇఫ్ ఇది దీన్ని బట్టి టారిఫ్ మళ్ళీ పెంచడం, గించడం జరిగితే డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చూడాలి. ఎందుకంటే చాలా సార్లు టారిఫ్స్ రావడం అవన్నీ అంటే ఒకే న్యూస్ మాటి మాటికి రిపీట్ అయితే అంత డ్యామేజ్ జరగదనమాట. సో, లెట్స్ సీ. హోప్‌ఫుల్లీ నేనైతే బిల్డ్ చేస్తున్నాను అప్ సైడ్ క్వాంటిటీ. బట్ ఈ ఎక్స్‌పైరీకే ఆహ్, ఎక్స్‌పైరీకి అయితే అన్ని రోజులు లేదు. జస్ట్ ఇంకా 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. బట్ చూద్దాం. హోప్‌ఫుల్లీ ఈ డ్యూరేషన్‌లోనే మన టార్గెట్ రీచ్ అవుతదేమో.